అయితే మా ప్రభు మమ్మల్ని ప్రేమించి, దేవా తండ్రి నీ దర్శనమిచ్చి, దేవా మీరు మమ్మల్ని రక్షించిన నీ ఏర్పాటు అంతటిని బట్టి నీకు స్తోత్రాలు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా తండ్రి, దేవా రక్షించి నీ సంఘములో మీరు మమ్మల్ని చేర్చినందుల కొరకే నీకు స్తోత్రాలు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దయాళుడు అని తండ్రి, నమ్మకమైన ప్రభువా, దేవా మరి ఈ బెరాక మందిరం పట్ల నువ్వు కలిగినటువంటి ఉద్దేశముల కొరకే నీకు స్తోత్రాలు. ఈ బెరాకను మీరు ఏర్పరచుకొని ఈ బెరాకలో దేవా తండ్రి ప్రభువా నీ ఆశీర్వాదము, దేవా నీ రక్షణ, దేవా మీరు కలుగు చేసి మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదం కొరకే నీకు స్తోత్రాలు. దేవా ఈ బెరాకలో నిత్యము మీరుంటూ, దేవా బెరాకలో ఉన్నటువంటి ప్రజలు నిత్యము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా దేవా మీరు ఏర్పరచుకున్నటువంటి విధానం కొరకు నీకు స్తోత్రాలు. నీ అనాది సంకల్పను బట్టి దేవా మీరు తండ్రి ప్రభువా జగత్ పునాది వేయబడి కొనిపోయి దేవా ఈ యొక్క బెరాకను మీరు ఏర్పరచుకున్నారు. ఈ బెరాకలో ఉన్నటువంటి ప్రజలను దేవా తండ్రి మరి శాపం నుండి, నరకం నుండి, దేవా నిత్య నాశనం నుండి తప్పించి రక్షించి, దేవా నీ మందిరములో ఎల్లప్పుడూ నిత్యము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా వారి జీవితాల్లో నువ్వు చేస్తూ వస్తున్న సకల ఆశీర్వాదాల కొరకై నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం. ఒకప్పుడు తండ్రి ప్రభువా సమాధుల్లో ఉండవలసినటువంటి మేము, దేవా పాలి వెలుపులు ఉండవలసినటువంటి మేము, దేవా మెట్ల దగ్గర ఉండవలసినటువంటి మమ్మలను దేవా మీరు దయతో రక్షించి, దేవా విమోచించి, దేవా తండ్రి బెరాకలో మీరు మమ్మల్ని ఉంచినందుల కొరకై నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తూ ఉన్నాం. దేవా బెరాకలో నివసించడానికి మమ్మల్ని నీతిమంతులుగా చేశారు. దేవా నీతిమంతులుగా చేయబడి ద్వారా నీ సకలాశీర్వాదాల చేత మీరు మమ్మల్ని నింపుతూ వచ్చినారు. ఆనాడు యాకోబును దర్శించినటువంటి దేవుడివి దేవా తన మరణ సమయంలో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, తండ్రి ఆశీర్వాదాలు ఏమీ ఉపయోగము కాదని, నువ్వు ఆశీర్విస్తే చాలని చెప్పి దేవా నన్ను ఆశీర్విస్తే తప్ప నిన్ను విడిచిపెట్టనని ఆ పెనియేలులో దేవా నీ దగ్గర తని ప్రభువా తన మనవి చేసినప్పుడు దేవా ఇక మీదట నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలుడు అని చెప్పి తన నీతిమంతునిగా చేసి నీ ఆశీర్వాదాల చేత తన నింపుతూ వచ్చినందుల కొరకే నీకు స్తోత్రాలు. ఈ విధంగా తని ప్రభువా ఈ యొక్క బెరాక మందిరంలో నీ ఆశీర్వాదం ఉంచినందుల కొరకే నీకు స్తోత్రాలు. ఆనాడు తని ప్రభువా దేవా 3 దేశస్తులు దేవా తని ప్రభువా మరి తండ్రి మరి యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతు నీవే మా దిక్కు దేవా, మరి తండ్రి మేమేమి చేయలేము, మాకేమి చేత కాదు, నీవే మా దిక్కు అన్నప్పుడు దేవా మరి తండ్రి మీరు చేసినటువంటి దేవా కార్యం కొరకు నీకు స్తోత్రాలు. మీరు కాదు యుద్ధము యెహోవే జరిగించినని చెప్పి దేవా తండ్రి ప్రభువా వారు స్తుతించుటకు ప్రారంభించినప్పుడు దేవా అత్యధికమైన విజయాన్ని వారికి మీరు దయచేశారు. దేవా ఈ యొక్క పరిసర ప్రాంతము నర్సాపురం ఏరియాలో అనేకులు తండ్రి ప్రభువా నిత్యనాశనానికి జోగుతున్న దేవా సాతాను యొక్క బంధకాల్లో ఉన్న వారి పక్షంగా ఈ బెరాక ద్వారా మీరు చేయబోతున్నటువంటి కార్యముల కొరకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను గణపరుస్తూ ఉన్నాం. దయాళుడైన తండ్రి వారికి ఇచ్చినటువంటి విజయం దేవా ఈ యొక్క బెరాకలో ఉన్నటువంటి నీ ప్రజలకు కూడా మీరు దయచేయబోతున్నందుల కొరకై నిన్ను స్తుతిస్తూ అనేక మందిని దేవా తండ్రి ప్రభువా రక్షించడానికి దేవా బెరాకను మీరు ఏర్పరచుకున్నందుల కొరకై నిన్ను స్తుతిస్తూ ఈ బెరాకలో నిత్యము ఆశీర్వదించండి. అంత మాత్రమే కాదు, ఈ బెరాకలో దేవుడు ఉన్నాడని, దేవుడు బెరాక వారి పక్షంగా ఉన్నాడని దేవా చుట్టుపక్కల ఉన్న వారందరూ దేవా తండ్రి ప్రభు భయపడి నీ దగ్గరికి రాగలిగినట్లుగా దేవా తండ్రి ప్రభువా రానున్న దినాల్లో ఈ బెరాకను మీరు వాడుకోబోతున్నందుల కొరకై నేను స్తుతిస్తూ దేవా ఇక్కడ ఉన్నటువంటి దాసుడు తిమోతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, సంఘాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ దేవా తండ్రి అయోగ్య దాసుడైన నేను కూడా దేవా నీ ప్రజలకు ఇచ్చినటువంటి సంతోషంలో పాలిభాగస్తుడిగా నన్ను కూడా మీరు చేసినందుల కొరకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ఆరాధించి అర్పించుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు నామంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నర్సాపురం లాక్పేటలో మీరు ఏర్పాటు చేసినటువంటి బెరాక సంఘాన్ని బట్టి, మందిరాన్ని బట్టి స్తోత్రాలు. నీ దాసుడు తిమోతి బ్రదర్ని సేవకునిగా అభిషేకించి ఆయన కుటుంబాన్ని మీరు సేవలో వాడుకుంటున్నందుకు స్తోత్రాలు.
ఆయనకి ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి స్తోత్రాలు, యవనస్తులను బట్టి వందనాలు, పరిచయం చేస్తున్నటువంటి బిడ్డలను బట్టి స్తోత్రాలు, సిస్టర్స్ని బట్టి బ్రదర్స్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయనకి ఇచ్చినటువంటి సహవాసం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను ఇది నాన్న నీ దాసుని ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి లేఖన భాగాలకై కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. కీర్తన 84:4 నీ మందిరం నందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరని మాట ద్వారా, వాక్యం ద్వారా దేవా మీరు మాతో మాట్లాడుతూ ప్రతి లేఖన భాగం బట్టి స్తోత్రాలు నాయన. నీ మందిరం అంటే ఏంటి, ఎవరు ధన్యులు, మరి ఎలా స్తుతించాలి, మరి ఏ విధంగా నిన్ను ఆరాధించాలనే విషయాలు మీరు మాకు వివరంగా దేవా మరి మాకు ఇచ్చినటువంటి వర్తమానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవా నాయన మోయాబీలు, అమ్మోనీలు, మేనీలు యెహోషాపాతు మీదకి వచ్చినప్పుడు యెహోషాపాతు దేవా ఒక్క దినము ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవా గొప్ప విజయం ఇచ్చి ఉన్నావని, దేవా అక్కడ మరి విజయం పొందిన చోట బెరాకా అని పేరు పెట్టి ఉన్నారని దేవా మాతో మాట్లాడుతూ వచ్చారు. దేవా యుద్ధం చేసింది ఒకరోజే, మరి అక్కడ వారు ధనాన్ని బంగారాన్ని కూడగట్టుకున్నది దేవా మరి ఎక్కువ రోజులని దేవా నీ దాసుని ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. యాకోబు గురించి మాట్లాడుతూ వచ్చారు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవని అని మాట్లాడుతూ వచ్చారు. నాయన నీ సంఘమే దేవా పరలోక గవని, నీ మందిరమే దేవా పరలోకపు గవని. దేవాటి పరలోక ద్వారాన్ని దేవా మరి నీ దాసునికి ఇచ్చినందుకు స్తోత్రాలు, సంఘానికి ఇచ్చినందుకు స్తోత్రాలు, అనేక విషయాలు మాతో పంచుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. నరులకు యెహోవా చేయు ఆశ్చర్యకార్యాలను బట్టి నరులు యెహోవా కృతజ్ఞతాస్తులు సెలవిచ్చే రీతిగా దేవా నీ దాసునికి సంఘానికి మందిరాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు, సంఘాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు, మంచి సహవాసించినందుకు కృతజ్ఞతాస్తులు తెలుసుకుంటూ ఈ దినాన నీ మందిరములను ఆరాధించే భాగ్యాన్ని మాకు అందరికీ కూడా కల్పించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా మరి ఈ దినాన జరుగుతున్న పరిచర్య అంతట్లో కూడా మీరు సహాయం చేయండి. దేవా మరి మీరే మాకు దేవా నేను ఉపదేశం చేసి నేను అధ్యక్షుడిగా ఉండండి, సేవకుడిగా ఉండండి, సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో స్తుతించి ఆరాధించి అర్పించుకున్నాము తండ్రి, ఆమేన్. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను తండ్రి. అయా నాయన ప్రభా, నాయన మీ దాసుని ద్వారా ప్రభా మీరు ఇచ్చిన ఒక గొప్ప వాక్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా నాయన ఈ బెరాక మందిరంలో ప్రభా నాయన 4 సంవత్సరములు ఆశీర్వదించి ప్రభా నాయన 5వ సంవత్సరంలో ప్రభా మమ్మల్ని అడుగు పెట్టించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా ఒకప్పుడు తండ్రి ప్రభా నాయన ప్రభా మిమ్మల్ని ఎరుగు ఉండగా ప్రభా పాలెంలోను సమాధుల్లోను ప్రభా ఉండవలసిన వారం ప్రభా నాయన. అయా నాయన ఎంత ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రభా నాయన మీ మందిరంలోనికి మమ్మల్ని నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా మీరు మీ దాసుడైన తిమోతి గారి ద్వారా ప్రభా నాయన మీరు చూపించిన మీ ఆ దర్శనం బట్టి ప్రభా ఇక్కడ బలిపీఠం ఏర్పాటు చేయబడి ప్రభా ఎంతో మందికి ప్రభా రక్షణకు మూల కారణంగా ఉండటానికి ప్రభా ఈ మందిరంను ఏర్పాటు చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా నాయన యాకోబు ప్రభా మీరు బయలుపరిచారు తండ్రి ప్రభా నాయన మీ మందిరం గురించి ప్రభా నాయన అందరిని బట్టి వందనాలు తండ్రి. ప్రభా ఒకప్పుడు ప్రభా అన్యుల వల్లే జీవించాం తండ్రి. ప్రభా మా హృదయంలో ప్రభా ఏ దేవుడు లేని పరిస్థితిలో ప్రభా నాయన ప్రభా మీ యొక్క ధన్యతను బట్టి మీ కృపను బట్టి ప్రభా మీ ప్రియ కుమారుడైన క్రీస్తు మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి ప్రభా నాయన ఈ మందిరంలో మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ బరాక మందిరం ద్వారా ప్రభా మాకు ఇచ్చిన ఆశీర్వాదములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా నాయన ప్రభా ఎలాగైతే ప్రభా ఇశ్రాయేలీయులు ప్రభా వాగ్దానముల ద్వారా ప్రభా మీకు పుత్రులయ్యారు, అలాగే ప్రభా నాయన మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి ప్రభా మమ్మల్ని కూడా ప్రభా మీ బిడ్డలుగా చేసుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ వాగ్దానములు ప్రభా మా జీవితంలో నెరవేరుస్తూ వచ్చిన దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా దేవా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా ప్రభా నాయన మీకే స్థితులు తండ్రి. ఈ మందిరం ప్రభా నాయన ఇంకనూ
ప్రభ ఎంతో మందిని రక్షించుకోవడానికి ప్రభ మీరు ఏర్పాటు చేసుకున్నారని నమ్ముతూ ప్రభ మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా నాయన మా జీవితాల్లో ప్రభ నాయన మీరు చేసిన మేళ్ళు ప్రభ ఎంత స్తుతించిన ప్రభ అది వర్ణించిన ప్రభ నాయన సరిపోదు తండ్రి. అలాంటి స్తుతి ఆశీర్వాదములు మాకు దయచేసిందేవా మీకే స్తుతులు సమర్పించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన నా ప్రియుడు రక్షకుడైన యేసు నామములో మీకే సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మహాదేవ మీ ఘనమైన పాదములకై స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. గతించిన కాలమంతా కూడా మీరు మాతో ఉండే మీ సన్నిధి మాకు అనుగ్రహించి నీ యొక్క వర్తమానం మాకు అనుగ్రహించినందుకే మీ వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మీరొక మందిరంలో తండ్రి ఇచ్చిన విశ్వాసులందరి కొరకే మీ స్తోత్రములు, ప్రభు బిడ్డలందరి కొరకే మీ స్తోత్రములు, దైవ సేవకుల కొరకే మీ స్తోత్రములు. నాయన ఇక్కడ నీ వాక్యమును ప్రభు మరి ప్రకటించబడుతున్నదిగా కూడా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రియమైన ప్రభు నీ బిడ్డలను నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టవు తండ్రి. అందుకొరకే మీ స్తోత్రములు. యాకోబు నిన్ను ఎంతగానో ప్రేమించి నాయన ప్రభు నిన్ను ప్రార్థించి ఉన్నాడు తండ్రి. అక్కడికి నీవు దర్శనమిచ్చి ఉన్నందుకే కూడా మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభు నీ యందు భయము భక్తి విశ్వాసము కలిగి ఉన్నాడు కనుక ప్రభు అతడు నీ యందు ఆ యొక్క కళలో ప్రభు అతడు నీకు ప్రభు ప్రార్థించిన రీతిగా ప్రభు నన్ను కాపాడి నా యొక్క సమస్తమును కూడా కాపాడి తిరిగి వచ్చినట్లయితే నేను ఇక్కడ నీకు భద్రం కడతానని కూడా మీరు సెలవిచ్చి ఉన్నాడు తండ్రి. ప్రభు అందుకొరకే మీ స్తోత్రం. ఆయనతో నీవు ఉన్నందుకే మీ స్తోత్రం. అతను నీవు దర్శించినందుకే మీ స్తోత్రం. అతను హృదయం చేర్చినందుకే స్తోత్రం. అదేవిధంగా ఇప్పుడు మా అందరి హృదయాలు కూడా నీవు తెరిచి నీ వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తున్నందుకే మీ స్తోత్రం. నీ పరలోక రాజ్యానికి వచ్చాక ప్రభు నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మాకు మార్గం ఏర్పాటు చేసినందుకే మీ స్తోత్రములు. మా యొక్క ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరిచి నాయన నిత్య రాజ్యమునకు వారసులుగా చేయటకై నీ కృప అనుగ్రహించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. బెరాక మందిరంలో ఉన్న నీ విశ్వాసులందరినీ కూడా మీరు తండ్రి నడిపిస్తున్నందుకై నాయన మీకు మాకు మంచి సేవకుని అనుగ్రహించినందుకై కూడా మీ స్తోత్రములు. ఈ యొక్క మీటింగ్లు ఏర్పాటు చేసినందుకై కూడా మీ స్తోత్రం. మా యొక్క హృదయాలు ఉద్యోగం నీ కృప అనుగ్రహించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇప్పుడు ఈ వాక్యం ఎన్నో వాక్యాల ప్రకారంగా నాయన మేము నడుచుకున్నటకు నీ కృప దయచేసి ప్రపమ్మలను తండ్రి నడిపిస్తున్నందుకే మీ స్తోత్రం. ఇంకెవరైనా నిర్లక్ష్యంగా ఉంటే వారిని కూడా ఉద్యమింపజేసి ప్రభ నాయన నీ కార్యాలందు ప్రభ ఇంకను మేము ప్రభ ఉద్యమం పొంది ప్రభ ముందుకు సాగుపోటకు నీ కృప దయచేయండి. నీ రాకడ చాలా సమీపంలో ఉంటుంది కనుక నీ రాకడ కొరకై కూడా మేము ఎదురు చూసే బిడ్డలుగా ఉండటకు నీ కృప దయచేయండి. యేసయ్య మీరు మాతో ఎల్లప్పుడూ కూడా ఉంటున్నందుకే మీ స్తోత్రం. నాయన భయములను నాయన మీ యొక్క తండ్రి అడుగు జాడల్లో నడిచేకు ప్రభ మా చేతులు పట్టుకుని మీరే మీ అడుగుల్లో అడిగేసి నడిపిస్తున్నందుకే కూడా మీ స్తోత్రం. నీ వాక్యంతో మమ్మల్ని బలపరుస్తున్నందుకే మీ స్తోత్రములు. మీరు మాకు మంచి సేవకులను ఇచ్చినందుకే మీ స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ మందిరంలో అడుగు పెట్టే ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవిస్తే ఆశీర్వదిస్తే ప్రభ మరి ఆత్మీయంగా నడిపిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకా ముందు కూడా తండ్రి మేము మంచిగా ఉండటానికి ఇంకా రక్షించబడిన వారు ఇంకెవరైనా ఉంటే ప్రభ వారు కూడా రక్షించబడి నాయన నీ రాజ్యం కొరకే ఎదురు చూసే బిడ్డలుగా ఉండటకు నీ కృప దయచేయవచ్చిందని ప్రభ మీకే వందనాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు కాపాడినందుకే వందనాలు నాయన. మా ప్రభు ఇంకా జరగవలసిన కార్యక్రమం అంతా కూడా జయప్రదంగా జరిపించవచ్చిందని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి అతివినిగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యానివర్సరీ కూడిక మరి ఇంతటితో ముగించబడింది. దేవుడు మరి ప్రారంభించినది మొదలుకొని 4 సంవత్సరాల పరిచర్యలో దేవుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు. మరి మీరందరూ ప్రార్థన సహకారం వల్ల మరి దేవుడు ఎంతో కృప చూపించి మారుమూల ప్రాంతాల్లో నశించిపోయే ఆత్మల కొరకై ఇక్కడ ఇచ్చిన బలిపీఠం కొరకై మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి వచ్చిన వారందరికీ కూడా మరి దైవ సేవకులకు
మరి భోజనాలు సిద్ధపరచబడతాయి. భోజనం చేసిన తర్వాత తిరిగి 1 గంటకు మరి సేవకుల ప్రార్థన కూడిక ఉంటుంది. మరి దయచేసి భోజనం చేసిన తర్వాత ఎవరు వెళ్ళొద్దు సేవకులు, ఎందుకంటే మీరందరూ ప్రార్థన చేసి వెళ్ళాలని దైవ సేవకులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించాను. మీరందరూ కూడా ప్రార్థన చేసి మరి సమయానికే ముగించబడుతుంది. మరి ప్రార్థన చేసి వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మొదటిగా మరి దైవ సేవకులకు మరి భోజనాలు సిద్ధపరచండి. తర్వాత స్థానిక సంఘస్థులు భోంచేస్తారు. సాయంకాలం తిరిగి మరి జనరల్ మీటింగు 7 గంటలకు ప్రారంభించబడుతుంది. దయచేసి మరి లోకల్గా ఉండే సంఘస్థులు, స్థానిక సంఘస్థులందరూ కూడా గమనించండి. సాయంకాలము మరి తిరిగి రాత్రి 7 గంటలకు మరి కూడిక ప్రారంభించబడుతుంది. మరి ఇంతటితో ఈ కూడిక ముగించబడింది. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను ముగించుకుంటాం. మొదటిగా మరి సేవకులు కూర్చోండి, వేరే వారు తర్వాత భోంచేద్దరు కానీ సంఘస్థులందరూ కూడా మరి తర్వాత భోంచేయచ్చు. ఎందుకంటే సేవకులు కూడుకుంది కాబట్టి మొదటిగా దైవ సేవకులు భోంచేసిన తర్వాత మిగతా వారు భోంచేయచ్చు. ప్రైజ్ ది లార్డ్.